ఈ 5 కార్యాలు వాక్యం జరిగేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ప్రతి సంఘంలో జరగాలి. ఏ కార్యాలు జరగాలి? నంబర్ 1, ఏక మనస్సుతో వినాలి. నంబర్ 2, తెలివితో వాక్యం వినాలి. బోధించే బోధకుడు ఎత్తైన స్థలములో ఉండి సంఘానికి బోధించాలి. 4వది, స్పష్టంగా బోధించాలి. బోధించిన తర్వాత ప్రసంగం బాగుంది, నీ మార్కులు కాదు దేవునికి కావాల్సింది, నీ మార్పు దేవునికి కావాలి. ప్రసంగం బాగుంది, నీ ప్రశంస కాదు. వాక్యం విన్న తర్వాత ప్రశంస కాదు. దేవుడు మన యొద్ద నుంచి ఆశించేది ప్రశంస కాదు, పరివర్తనను దేవుడు ఆశిస్తాడు. హల్లెలూయా. అందుకని దైవజనమ వాక్యం విన్న తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తామే, అమ్మా పశ్చాత్తాపడండి, ఏవైనా లోపాలు ఉంటే దేవుడు మీతో మాట్లాడితే నాలో ఈ లోపం ఉందయ్యని దేవుని దగ్గర ఏడవండి. ఎందుకు అవకాశం ఇచ్చామో తెలుసా? వాక్యం విన్న తర్వాత సంఘంలో జరగాల్సిన ఆత్మకార్యం అది.